హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ టీ పెడుతున్నానండి. మాస్టర్ అయితే తాగనన్నారు. నాకు ఒక్కదానికే పెడుతున్నాను అనమాట. నాకు ఒక్కదానికి అనేసి చాలా చిన్న గిన్నెలో హాఫ్ గ్లాస్ వాటర్, హాఫ్ గ్లాసు పాలు వేసి కొంచెం అల్లం దంచి వేశాను. అల్లం ఎక్కువ ఉంటే ఘాటుగా కొంచెం బాగుండిద్ది అనేసి యాలకులు అవి అయితే ఏమీ వేయను. ఎక్కువ శాతం అల్లం దంచి వేస్తాను. నాకు ఒక్కదానికే కాబట్టి బాగా మరిగిపోయినాయి. జస్ట్ 2 మినిట్స్లో టీ అయితే ప్రిపేర్ చేసుకొని, ముందు టీ తాగితే కానీ కిచెన్లోకి వచ్చి పని చేయాలనిపించదు. అది ఎందుకో తెలియదు కానీ ఇంకా టీ అలవాటు ఉన్న వాళ్ళకైతే తెలిసిద్ది. ముందు ఎర్లీ మార్నింగు టీ కానీ కాఫీ కానీ తాగితే కానీ పని చేయాలనిపించదు. ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందనుకుంటే అది టీ తాగటమేనండి. మానేయాలనుకుంటున్నా కూడా అస్సలు మానేయలేకపోతున్నా. కంపల్సరీగా ఎర్లీ మార్నింగు మళ్ళీ ఈవినింగ్ 4కి అట్లా తాగాల్సిందే. స్కిప్ చేద్దామన్నా కూడా అస్సలు కుదరట్లేదు. ఇంకా నిన్నటిది దోసపిండి అయితే ఉంది. దోసపిండి అయితే 2 డేస్కి వచ్చేటట్టు ప్రిపేర్ చేస్తానన్నమాట. ఇడ్లీ పిండి అయితే ఒక్క రోజుకే ఎక్స్ట్రా అస్సలు ఉంచేటట్టు అయితే చూడను. ఇలా మినప్పప్పు బియ్యంతో వేసిన దోశ అయితే ఎగ్ దోశ ప్రిపేర్ చేస్తాను. ప్రదీప్కి చాలా ఇష్టం. ఎక్కువ శాతం పెసరట్టు లేకపోతే ఇట్లా మినపట్టే ఉంటుంది. ఇంక దీంట్లో కూడా మినుములు వేస్తా కాబట్టి కలర్ అలా ఉంది. లేకపోతే మినపప్పు స్టోర్ బియ్యం అయితే దోశ చాలా తెల్లగా ఉండేది. ఇక్కడ ముడి బియ్యం కాబట్టి కలర్ కొంచెం బ్రౌనిష్గా అనిపించింది. ఎగ్ దోశ ఇలా వేసేసి కొంచెం మనం కారపొడి ప్రిపేర్ చేసుకుంటాం కదా, అది వేస్తాను. బట్టలు చూడండి, ఎండ మామూలుగా ఉండట్లేదు కదా. 11 కల్లా పూర్తిగా ఆరిపోతున్నాయి. మంచిగా మడతలు వేసుకొని కబోర్డ్లో పెట్టేసుకుంటున్నారు. అంత ఎండగా ఉంది. డాబా పైన కూడా ఎక్కట్లేదు. అపార్ట్మెంట్ అయినా కూడా అందరూ ఇంట్లోనే ఆరేస్తున్నా కూడా వాషింగ్ మిషన్లో కదా, ఈ గాలికి ఎండ వడగాలిలాగా ఉంటుంది కదా, బట్టలు మాత్రం ఐరన్ చేసినంత సాఫ్ట్గా ఎండిపోయి బాగుంటున్నాయి అన్నమాట. నార్మల్గా అయితే తీగల మీద అలా ఉంచేసి ఈవినింగ్ 3కో 4కో టీ తాగే టైంలో తీసి మడతలు వేసేవాళ్ళం. ఇంక ఇప్పుడు ఈ పని కూడా చాలా స్పీడ్గానే అయిపోతుంది. మధ్యాహ్నం లంచ్ చేసే టయానికే బట్టలన్నీ ఆరిపోతున్నాయి. మంచిగా మడతలు వేసి కబోర్డ్లో అయితే పెట్టేశాను. ఇవాళ ఈ మంచం మీద ఉండే బెడ్షీటు అవి కూడా వాషింగ్ మిషన్లో వేశాను. విపరీతమైన దుమ్ము అయితే వస్తుందండి. అపార్ట్మెంటు అస్సలు దుమ్ము అనేది ఉండదు అని అనుకుంటాము. నేనైనా అలానే అనుకునేదాన్ని. కానీ గాలికి మొత్తం ఎంత కిటికీలు కానీ డోర్స్ కానీ వేసి ఉంచినా కూడా గాలి బాగా వస్తుంది కదా, గాలి ద్వారా దుమ్ము కూడా విపరీతంగా వస్తుంది. కిటికీలకు కానీ టీవీ పైన ఫ్రిడ్జ్ పైన ప్రతిరోజు క్లీన్ చేసినా కూడా మళ్ళీ మార్నింగ్ చూసామంటే చేయబెట్టి ఇలా అన్నామంటే ఎంత దుమ్ము వస్తుందో. ఈ గాలికి డాబా పైన ఘనంగా ఆరేసామంటే ఒక్కటి కూడా ఉండదు. క్లిప్పులు పెట్టినా కూడా ఆగమన్నమాట. ఇది మొన్న మా అన్నయ్య వాళ్ళు వచ్చారు. వచ్చేటప్పుడు వాళ్ళ ఊర్లో తోటలు ఉంటాయి అన్నమాట. మేము ఎప్పుడు వెళ్ళినా సమ్మర్కి ఎక్కువ శాతం ఒక టిక్కీ అయితే తీసుకొని వస్తాడు. మీకు అంతకుముందు లాస్ట్ సమ్మర్లో కూడా వీడియో చూపించాను. మా ఊరికి కూడా తీసుకొచ్చాను. చాలా కాయలు ఉన్నాయని సంక్రాంతికి వెళ్ళినా కంపల్సరీగా ఈ బొప్పాయి కాయలు మాత్రం తీసుకొచ్చుకుంటాము. మాకు చాలా ఇష్టం, అందరికీ ఇష్టమే. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందనేసి ఆశ్రమంలో కూడా బాగా తినమని చెప్పేవాళ్ళు. బాగా మాకు కూడా అలవాటు అయిపోయింది. బొబ్బాస్కాయ కానీ లేకపోతే జాంకాయ ఏదైనా ఎక్కువ కొంటామన్నమాట. ఇంక ఇది ఊరి నుంచి వచ్చిందన్నా కదా, మందులు లేకుండా. అసలు ఎంత స్వీట్గా ఉందోనండి. చూడటానికి కలర్ అలా ఉంది కానీ భలేగా పండి చాలా స్వీట్గా ఉంది. ఈ సమ్మర్లో అయితే ఈవినింగ్ స్నాక్స్ పకోడీ పునుగులు అటువంటిది అయితే ఎప్పుడు చేయలేదు. ఫ్రూట్స్ లేకపోతే ఏమన్నా శనగలు పెసలు అవి ఉంటాయి కదా, అవి ఉడకబెట్టేసి మంచిగా తాలింపు అయితే వేసేసి తిన్నామన్నమాట. ఇంకా ఇదైతే ప్రదీప్ నైటు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమని చెప్పాడు. నువ్వు చేస్తావా లేకపోతే బయటకు వెళ్ళి తినేసి రానా అన్నాడు. బయట అయితే సాసు అవి యూజ్ చేస్తారు కదా, మనమైతే ఇంట్లో మంచిగా చేసేసుకోవచ్చు అని ఇంట్లోనే చేశాను.
మామూలుగా మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే బయటలాగా 2, 3 రకాల సాసులు ఉంటాయి కదా! అవి కూడా తీసుకొచ్చుకొని చేసుకోవచ్చు. కానీ నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు. ఒకసారి ఎప్పుడో రిలయన్స్‌కి వెళ్ళినప్పుడు ఆహ్, టమాటా సాసు, అలాగే చిల్లీ సాసు, సోయా సాసు ఇవన్నీ ప్యాకింగు ఉందనమాట. 3 కలిపి సర్లే అని తీసుకొచ్చాను. కానీ ఒక్కరోజు కూడా అవి యూజ్ చేయలేదండి. మంచూరియాకి కానీ లేకపోతే పిజ్జా అటువంటప్పుడు యూజ్ చేస్తారు కదా! తీసుకొచ్చి అలా స్టోర్ చేసా గానీ ఎప్పుడూ యూజ్ చేయలేదు. అవి డేట్ కూడా అయిపోయినాయి తీరా చూస్తే. ఎప్పుడో స్వీటీయో, కావ్యానో వచ్చినప్పుడు చూశారు. ఎందుకమ్మా ఒక్కసారి కూడా వాడలేదని అడిగితే అసలు ఎలా వాడాలో కూడా నాకు తెలియదని చెప్పాను. ఫ్రైడ్ రైస్ చేసినా కూడా నార్మల్గానే చేసేదాన్ని కానీ అవి ఎప్పుడు వాడలేదు. ఇంకా డేట్ కూడా అయిపోయిందని పడేసానండి. అవి లేకపోయినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. కాకపోతే పిల్లలు బయట తినేసి ఆ టేస్ట్ బాగుందనిపించిద్ది. వాళ్ళు అరోమా కోసం కూడా ఏంటి సోయా సాసో ఏదో యూజ్ చేస్తారంట. టేస్టింగ్ సాల్ట్ అవన్నీ యూజ్ చేస్తారు. అవైతే అస్సలు వాడకూడదు. ఎప్పుడన్నా ఒకసారి అయితే ఓకే కానీ ఇంకా బయట వీళ్ళు ఏం తిన్నా కూడా అవి మాత్రం కంపల్సరీగా ఉంటాయి. మంచూరియా అయినా, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఏయైనా కూడా తెలియకుండా తినేస్తూ ఉంటారు. అవి లేకపోయినా కూడా మనం ఇంట్లో చేసి పెడితే తింటారు కానీ కొంచెం టైం లేదు అనకుండా ఓపికగా చేయాలి. ఇంకా దీంట్లోకి అయితే మంచిగా అది కొత్తిమీర, ఆనియన్స్ అప్పటికప్పుడు కట్ చేసి వేసేస్తే బాగుంటుంది. ఇంక లాస్ట్లో లెమన్ కూడా వేసాను. రైస్ కూడా ఉడకబెట్టేసి తర్వాత ఒక ప్లేట్లో పెట్టి ఫ్యాన్ కింద పెట్టాను. లేకపోతే ముద్దయిపోద్ది కదా! అలా వేడి వేడి రైస్ వేసేసామంటే మనం బాగా పొడి పొడిగా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి కదా! ముద్దయిపోయిద్ది అనేసి పెద్ద ప్లేట్లో పెట్టేసి ఫ్యాన్ కింద ఉంచేసాను. ఇంకా ఒక 5, 6 నిమిషాలు మనం బాగా ఫ్రై చేయాలి కదా! అప్పుడే రైసు విడివిడిగా వచ్చిద్ది. ఇంకా ముందుగానే చల్లార్చా కదా! బాగొచ్చిందండి. టేస్ట్ అయితే బాగుంది. ఎప్పుడన్నా ఒకసారి అయితే తినేయొచ్చు. ఏంటో పిల్లలకి ఎవరికైనా కూడా మంచిగా కర్రీస్ అవి చేస్తే నచ్చదు. ఏదో బయట తినాలని అనిపించిద్ది కానీ ఇంకా ఫ్లేవర్స్ అవి ఏమీ లేకపోయినా కూడా రుచిగానే అనిపించింది. ప్రదీప్కి అలాగే రఘుకి పెట్టేసి ఇంక మేము కూడా ఇదే తినేసాము. ఇది చల్లారిన తర్వాత పెద్దగా టేస్ట్ అనిపించదు. అప్పటికప్పుడు విడివిడిగా తింటేనే బాగుండిద్ది అనుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి.